సార్ ప్రీవియస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 75 రోజులు అవుతుంది. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? మాకు ఇది బాగుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా విన్నాను. నేను బెంగళూరు నుంచి వచ్చాను. 2 నెలల నుంచి ఆయన కోసమే చుడుతున్నాను. ఎందుకు బెంగళూరు నుంచి ఇక్కడికి రావడం కారణం ఏంటి? నేను పట్టుచీరలు సప్లై చేశాను. దాదాపు ₹1,00,00,000 కావాలి. ఒకడు ఇస్తాలే ఒకడు వచ్చేసి నేను ఒక మిడిల్ పర్సన్ కమిషన్ ఏజెంట్. వీళ్ళ మూలంగా నష్టపోయాను. దావు చూపించండి నేను వచ్చాను. వాళ్ళు ఇచ్చేదేం వద్దు నాకు, వాళ్ళ నుంచి ఇప్పించండి. నాకు స్టేషన్కి వెళ్తే నాకు కంప్లైంట్ తీసుకుంటా లేదు. కుక్కలాగా చుడుతున్నాను. 2 నెలల ఇంత ఇల్లు వదిలేను. బిల్ కాపీస్ అన్నీ ఉంది నాతో ఎవిడెన్స్. ఇక్కడ ఉండే వాళ్ళేమో నువ్వు ఎంపీతో వెళ్తావా, ఎమ్మెల్యేతో వెళ్తావా, ఎక్కడికి వెళ్తావు రూపాయి ఇవ్వను అంటారు. మా డబ్బులు తిని మా డబ్బులు ఇవ్వలేదంటే మేము ఎలా బతకాలి? బెంగళూరు నుంచి వచ్చారు. ఈ పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉందా? అయినా నమ్మకం ఉండేదాని నుంచే వచ్చాను సార్. పవన్ కళ్యాణ్ ఇలా మంచి ప్రజలకి ఉన్నాడు, ప్రజా దర్బారు పెట్టారని మీకు ఎలా తెలిసింది? సార్ ఇది నేను దాదాపు 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. దాని నుంచి నేను వస్తున్నాను. 10 ఏళ్ళ నుంచి చూస్తున్నా. ప్రజలకు న్యాయం చేస్తున్నారా పవన్ కళ్యాణ్? బాగా న్యాయం చేస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుందండి? ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ వెంటనే రెక్టిఫై చేస్తారు ప్రాబ్లమ్స్ చెప్పిన వెంటనే? రెక్టిఫై చేస్తామని ఒక నమ్మకంతో జనాలు వస్తున్నారు. సో గతంలో ఎప్పుడు జరిగింది ఇదంతా? మీకు ఇది ఎంత గతం 1 ఇయర్ నుంచి అయింది సార్. 1 ఇయర్ ఉన్నప్పుడు వీళ్ళు ప్రభుత్వం 2 నెలలు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఇచ్చాను కంప్లైంట్. జగన్ గారు ప్రభుత్వం ఏమన్నారు అప్పుడు? అప్పుడు ఎస్పీ ఆఫీస్కి పొమ్మన్నారు, పోయాను, వచ్చాను. అదేంటి జగన్ గారు ఏ స్టేట్లో ఉన్నా ఎవరున్నా కూడా ప్రజలకి న్యాయం చేస్తా అన్నారు కదా. ఏం చేశాడు సార్? నాతో విత్ కాపీలు ఉంది. జగన్ ఉన్నప్పుడు పరిపాలన ఉన్నప్పుడు ఎస్పీ ఆఫీస్కి ఇచ్చాను, ఏమీ న్యాయం చేయలేదు. దాదాపు నాది ₹6,00,00,000 కావాలి ఆంధ్రప్రదేశ్. స్పందన ఈ టైప్ ఆఫ్ పెట్టారు కదా, స్పందన దిశ అంతా పైసి వచ్చాను సార్. దిశలో ఎస్పీతో పైసి వచ్చాను. ఎస్పీ డిఎస్పీకి పంపిస్తాడు, అక్కడ పోయింటే ఏసీపీకి పంపిస్తాడు, అయిపోయింది. జగన్ దగ్గరికి వెళ్తే వెంటనే పనులు అయిపోతాయి అన్నారు సార్. పర్సనల్గా పైసి వచ్చి వాపస్ వచ్చి 6 నెలలు కూర్చొని మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాను సార్. బెంగళూరులో వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన వాళ్ళకి కూడా రెక్టిఫై చేయలేకపోతున్నాడు అప్పుడు. అవును సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తారా? ఎలా నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్? ఉంది సార్. ఎందుకంటే ఇది మెగా ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ శ్రమ అన్నట్టు నమ్మచ్చా పవన్ కళ్యాణ్? 100% నమ్మచ్చు. మీరు అర్జీ ఇచ్చారా? అర్జీ ఇచ్చాను లాస్ట్ వీక్. స్టేషన్కి పోనా అక్కడ అర్జీలు తీసుకుంటాలే, మళ్ళీ ఇప్పుడే వచ్చాను. సార్ శ్రీకాకుళం నుంచి వచ్చినారు కదా, ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చి 75 రోజులు అయ్యింది. ఎలా అనిపిస్తుంది సార్ మీ వరకు? గతంలో చూశారు పరిపాలన, చాలామంది ముఖ్యమంత్రులను చూసే ఉంటారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది ఎలా అనిపిస్తుంది? ఇంకా ముందుంది కదండి, చూడాలి. 75 రోజులు అయింది కాబట్టి ఇంకా మనకు తెలియదు. ఇంకా ముందు ఉంది కాబట్టి 75 రోజుల్లోనే అన్నా క్యాంటీన్స్, ఉద్యోగాలు అనేది టైప్ ఆఫ్ కొన్ని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి అంటే అభివృద్ధి పరంగా అమరావతి కూడా వర్క్ అనేది స్టార్ట్ అయింది. మంచి పనులే అంటారు ఈ కార్యక్రమాలు? డెఫినెట్గా మంచి పనులేనండి. అన్నా క్యాంటీన్ పెట్టడం అదొక మంచి పని అండి. ఎందుకంటే పేద ప్రజలు చాలా మాలాంటి వాళ్ళు కూడా ఏదో వెళ్ళగానే ఏదో ఆహారం దొరుకుతుంది, ₹5 భోజనం దొరుకుతుందని అంటే అది మెచ్చుకోదగ్గింది. అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందా? రాజధాని మన ఆంధ్రాకి లేదు కదా, అభివృద్ధి ఎలా ఉండబోతుంది? సెంటర్ ఆఫ్ ది ఆంధ్రాలో ఎటు నుంచి మీరు శ్రీకాకుళం అంటున్నారు, అటు నుంచైనా 550 కిలోమీటర్లు, ఇటు నుంచైనా 550 కిలోమీటర్లు, ఇటు కుప్పం నుంచి ఎటైనా కూడా సెంటర్లో పెట్టారు. మంచిదే అంటారు అమరావతి? అమరావతి మంచిదేనండి, సెంటర్లో మంచిదేనండి. అభివృద్ధి చెయ్యాలి, చూడాలి, అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇంకా వీళ్ళు 75 రోజులు అయింది కాబట్టి మనం అంత వేరంగా మనం కామెంట్ చేయలేం. గతంలో జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది? అప్పుడు మీకు ఎలా సదుపాయాలు ఎలా ఉంది? జగన్ గారి సదుపాయం అని అంటే ఫస్ట్లో అంటే 2 మాకు నచ్చిందండి. ఒకటి వృద్ధాప్య పెన్షన్లు, నాడు నేడు కన్నా బళ్ళు అండి. తగ్గినవన్నీ దాంట్లో అభివృద్ధి జరిగిందని నమ్మకం ఏమైనా జరిగిందా మీకు? అభివృద్ధి పంచాయతీల పరంగా కానీ పల్లెటూర్లు కానీ ఏమైనా? కొన్ని దగ్గరలు జరిగాయండి. అభివృద్ధి అంటే జరిగింది, జరగలేదు అనుకోండి, జరిగింది. కొంతమందికి న్యాయం జరిగింది. ప్రజా దర్బార్ పెట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్కి మంగళగిరిలోకి రావడానికి కారణం ఏంటి? అప్పుడు గతంలో కూడా తిరిగే ఉంటారు కదా, అప్పుడు స్పందన అని పెట్టారు, అప్పుడు అవ్వలేదు పనులు, మళ్ళీ ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? గతంలో మేము బొమ్మరిల్లు విల్లాస్ ప్రైవేట్ లిమిటెడ్లో ఒక కంపెనీ ఇదైంది, చీట్ చేసిందండి. దానికి ఆస్తులు ఉన్నాయి. కానీ ఇంతవరకు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇది జరిగింది. అప్పుడేమో సీజ్ చేశారు, ఆస్తులన్నీ కూడా సీజ్ చేశారు. కానీ ఇంతవరకు సిఐడబ్ల్యూ పట్టించుకోలేదు అనమాట. మేము జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ వినతి పత్రాలు ఇచ్చాము, తర్వాత స్పందనలు కూడా పెట్టాం. కానీ ఏ స్పందన కూడా ఇంతవరకు లేదు. అందుకు పవన్ కళ్యాణ్ గారికి దృష్టిలో పెడితే పేదల కోసం ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేస్తారు. 20,000 మంది ఖాతాదారులకి న్యాయం జరుగుద్దని మేము అంత దూరం నుంచి వచ్చి ఆయనకి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చామండి. మా గతంలో చూసారా జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 75 రోజులు అవుతుంది. ఎలా అనిపిస్తుందా మీ 70 రోజుల పరిపాలన? ఎలా అనిపిస్తుంది? మాకు బాగానే అనిపిస్తుంది సార్.
పవన్ కళ్యాణ్ సార్ చేస్తాడని మాకు నమ్మకంగానే ఉంది. నమ్మొచ్చా? సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ నమ్మచ్చు అంటారా? మరి గెలిపించుకున్నారు కదా, ప్రజలకి దగ్గరలో ఉంటారా? మాకు నమ్మకం ఉండదు సార్, ఉంటాం సార్. మాకు ఆ సారే న్యాయం చేస్తాడు. గతంలో జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది? సార్ మాకు పింఛన్ వారికే ఏదో ఇస్తున్నాడు, మాకేం లేదు సార్. పవన్ కళ్యాణ్ సార్ నమ్మినాము. ఆ సారే మా ఇంట్లో ఆయన కూడా సరే, మా ఇంట్లో ఆయన దేశరపల్లి రమణయ్య, మా ఇంట్లో ఆయన కానీ మేము కానీ పవన్ కళ్యాణ్ సార్కి ఓట్లు వేసినాము. ఆ సార్ని నమ్మినాము, మాకు న్యాయం చేస్తాడని, మాకు చేస్తాడని నమ్మకం ఉంది సార్. ఇప్పుడు చూస్తున్నట్లయితే ప్రజా దర్బార్ పెట్టి ప్రజల్లో ఉంటున్నారు కదా, మీరు మంగళగిరి పార్టీ ఆఫీస్కి రావడం కారణం ఏంటమ్మా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? సార్ నా పేరు దాసరపల్లి రమణమ్మ, మా ఇంట్లో ఆయన పేరు దాసరపల్లి రమణయ్య. మేమిద్దరం వికలాంగులము, మాకు 2 ఆడబిడ్డలు. మాకు ఇదే ఈ పార్టీలో పవన్ కళ్యాణ్ ఈ సార్కి, మాది బాలాయపల్లి మండలము, రంగారెడ్డిపల్లి, తిరుపతి జిల్లా. 25 సంవత్సరాల నుంచి మా పొలం మేము సేద్యం చేసుకుంటున్నాం. గవర్నమెంట్ పొలము. పొలం వైసీపీ వాళ్ళు అటుకిచ్చేసి, నీళ్ళ సాయి అనే అబ్బాయి అటుకిచ్చేసి ఆ పొలం కాడికి వచ్చి మా ఇంట్లో అన్ని నన్ను కొట్టి తిట్టి, మా ఇంట్లో అన్ని తన్ని నన్ను కూడా తోయేసి ఎట్టంటే ఆడ మనిషిని కూడా కాకుండా ఏనమానంగా అడిగి మా ఇంట్లో ఆయన కొట్టేసినాడు. కొట్టి సాక్ష్యం చెప్పిన అబ్బాయి వంగపూరి రవి, ఆ అబ్బాయిని సాక్ష్యం చెప్పాడని ఆ అబ్బాయిని కొట్టేసి కోమలో ఉన్నాడు సార్. ఇప్పుడు ఎక్కడ వైసీపీ ప్రభుత్వం ఇలా చేస్తుంది, పేద ప్రజల జోలికి వస్తుంది. ఇలాగా పేద ప్రజలను ఏమి చేయమని అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి. వైసీపీ వాళ్ళు ఇలాగ చేస్తున్నారా నిజంగానే? అవును సార్, ఆ పక్క వాళ్ళు అట్టే చేస్తున్నారు సార్. ఇప్పుడు ఎస్ఐ సార్ కాడకు పోయినాము. ఎస్ఐ సార్ 5-6 మాటలు దాకా తిప్పిస్తున్నాడు మమ్మల్ని. పోయి ఏడవంగా మొన్నటికి కేసు కట్టి ఎస్పీ సార్ కాడకు పోయినాము, సిఈ సార్ కాడకు పోయినాము, డిఎస్ఓ సార్ కాడకు పోయినాము. నమ్మకం ఉందా? నమ్మకం ఉండదు, సార్ చేస్తాడు. వాళ్ళు పును సాయిని మాకు భయం, మా ఇంట్లోనికి మాకు భయంగా ఉండదు. అతను తిరుగుతుంటే ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి మా పొలం మాకు తీపిస్తాడని పవన్ కళ్యాణ్ సారు నమ్మకం ఉండదు. మాకు ఆ సార్ మీద నమ్మకం ఉండదు.